దయగల మా తండ్రి, మీ పిల్లలకు మీ మనసు చెప్పడానికి, మీ మనసు విప్పడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ పిల్లల ముందు మీ మనసు విప్పుతుండగా మీ మనసును, మీ ఉన్నతమైన మనసును మీ పిల్లలు అర్థం చేసుకుని మిమ్మల్ని హత్తుకునే పిల్లలుగా, మీకు ఇష్టమైన జీవితాన్ని కొనసాగించే పిల్లలుగా మీ పిల్లలను మలచడానికి మీరిచ్చిన ఈ వాక్యాన్ని మీ పిల్లలకు చెప్తుండగా సహాయం చేయండి. పరిస్థితులను అనుకూలపరచండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించండి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, దేవుని మనసు అనే ఈ ఆలోచనాత్మక విజ్ఞాన సభలకు మొదటి రోజు విచ్చేసిన మీ అందరికీ క్రీస్తునందు శుభములు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఎంతోమంది పెద్దలు, దైవ సేవకులు ఈ వేదిక మీద ఉన్నారు. వారందరికీ నా హృదయపూర్వకమైన క్రీస్తునందు శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. అయితే అనుకోని రీతుల్లో దేవుడు ఈ సంవత్సరం ముగింపులో ఇక్కడ ఉన్న యూత్ ద్వారా దేవుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సభల నిమిత్తం వచ్చిన ఆ యూత్ వారు కూడా ఏ సభ పెడదాం అనే వాళ్ళు ఆలోచించేటప్పుడు సహోదరుడు, నా పక్కనున్న సహోదరుడు పాంప్లెట్స్ చూపిస్తే వాళ్ళు కన్న తండ్రి మనసెరిగిన పిల్లలు ఉన్నారా అని ఈ పాంప్లెట్ చూసి ఈ టైటిల్ మీద పెట్టండి అని అడిగారు. అలా మీ గ్రామంలో ఉన్న కొంతమంది పిల్లలు ఈ ఉప్పడ పరిసర ప్రాంతాల్లో దేవుని జ్ఞానాన్ని ప్రకటించాలనే ఆశ అనేక సార్లు నేను కలిగి ఉన్నాను. తిరిగిన పిల్లలు ఉన్నారా? ఈ లోకంలో తల్లిదండ్రుల మనసు పిల్లలకు తెలుసు, పిల్లల మనసు తల్లిదండ్రులకు తెలుసు. భూమి మీద ఉన్న మనం, భూమి మీద తల్లిదండ్రుల మనసు పిల్లలైన వాళ్ళు తెలుసుకోగలరు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల మనసు తెలుసుకోగలరు. కానీ అమితంగా అందరికంటే ఎక్కువగా ముదిమి వచ్చేంత వరకు ప్రేమించేవాడు దేవుడు. అలాంటి ఆత్మల తండ్రి మనసు ఎరిగిన పిల్లలు ఎవరు ఉన్నారంటారా? మీకు తెలుసంటారా? ఎప్పుడైనా దేవుడికి కూడా మనసు ఉందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ మాట మీరు ఎప్పుడైనా విన్నారా? నిజానికి ఈ ప్రశ్న మీ వేసింది మాత్రం కాదండి. అపోస్తులైన పౌలే ప్రభు మనసు ఎరిగిన వాడెవడు అనే ప్రశ్న లేవదీశాడు. అంటే ప్రభు మనసు ఎరిగిన వారు లేరు కాబట్టి ప్రభు మనసు ఎరిగిన వాడు ఎవడు అనే ప్రశ్న మొదటి శతాబ్దంలోనే అపోస్తులైన పౌలు ఆనాటి సమాజం ముందు వేశాడని అంటే తెలుసుకోవలసిన బాధ్యత, ఆలోచించవలసిన బాధ్యత దేవుని పిల్లలవని చెప్పుకుంటున్నా మన మీద ఎంత ఉందో మీరు ఆలోచించండి. కానీ మీరు ఎప్పుడైనా దేవునికి మనసు ఉందా అని మీరు ఆలోచించారా? కాబట్టి ఆలోచిద్దాం. మనిషి ఒక మాట మాట్లాడతాడు, మనసున్నవాడే మనిషి అని. అంటే మనిషికి మనసు ఉందని, ఆ మనసున్నవాడే మనిషి అని మనిషి గురించి మాట్లాడుతున్నాడని అంటే మనిషి మరి ఎవరికి మనసు లేదని మనిషి అనుకుంటున్నాడు. అది తప్పు. మనిషిని చేసిన, మనసున్నవాడిగా మనిషిని చేసిన ఆ దేవుని మనసు ఎలాంటిది, ఎంత ఉన్నతమైంది. మనిషికే మనసు ఉందనుకుంటున్నప్పుడు, మనిషే మనసున్నవాడని మనం అనుకుంటున్నప్పుడు మనిషిని చేసిన దేవుని మనసు ఎంత ఉన్నతమైంది. ప్రియమైన వాళ్ళని ఆలోచించాలండి. దేవుడి మనసు చాలా ఉన్నతమైంది. కానీ ఆ మనసు ఆలోచించేవారు చాలా తక్కువ మంది. ఒక మాట అంటుంటాడు మనిషి, ఎవరైనా తనకి ఏదైనా అడిగిన వెంటనే సహాయం చేస్తే అతను అడిగితే లేదంటండి, అడిగిన వెంటనే సహాయం చేస్తాడండి, అతనిది చాలా మంచి మనసు అండి అని మనిషి మాట్లాడుతుంటాడు. అంటే అడిగితే సహాయం చేసేవాడిది మంచి మనసు అయితే, అడిగితే లేదనకుండా అడిగిన వెంటనే సహాయం చేసేవాడిది మంచి మనసు అయితే
ఒక్కసారి మీరు దేవుడి కోసం ఎప్పుడైనా ఆలోచించారండి? దేవుని మనసు ఎంత ఉన్నతమైందో. మన కళ్ళ ముందున్న ఈ ప్రకృతి, మనం ప్రతి నిత్యం అనుభవిస్తున్న ఈ ప్రకృతి ఆయన చేసిందేనండి. ఇది ఆయన చేసిందే. ఈ ప్రకృతి, ఈ ప్రకృతిలో ఉన్న జీవరాశులు, ఈ ప్రకృతిలో ఉన్న వృక్షాలు, ప్రతి జంతువు ఆయన చేసిందే. ఇవన్నీ ఎవరి కోసం చేశాడో తెలుసండి? మన కోసమేనండి. వృక్షాలకు కాసే పళ్ళు కానీ పువ్వులు కానీ అన్నీ దేవుడు మన కోసమే చేశాడండి. ఏ మనిషినైనా మీకు ఏది ఇష్టం అండి అని అడిగితే, నాకు యాపిల్ ఇష్టం అని అంటాడు ఒక్కొక్క మనిషి. మరికొంతమంది అయితే నాకు మామిడి పళ్ళు ఇష్టం అని మాట్లాడుతుంటాడు. అంటే ప్రతి మనిషి ఇష్టపడే ప్రతి దానిని, ఎవరికి ఏది ఇష్టమో ముందుగానే తండ్రి ఎరిగి మనం ఇష్టపడే ప్రతిదాన్ని ప్రకృతిలో ఉంచాడనంటే ఆయన ఎంత గొప్పవాడు మీరు ఆలోచించండి. ఎవరైనా అడిగారండి నాకు యాపిల్ కావాలని? ఎవరైనా దేవుణ్ణి అడిగారా? నాకు మామిడి పళ్ళు కావాలి, ఈ ప్రకృతిలో దేవుడు మామిడి పళ్ళు చేస్తే బాగుండని ఎవరైనా అడిగారా? మనం ఎవరూ ఆలోచించక ముందే దేవుడు మనకి ఏం కావాలో ఆయన ఆలోచించి చేసింది ఈ ప్రకృతి. ఈ ప్రకృతిని చేసినప్పుడు దేవుడు 6 దినాలు కష్టపడ్డాడండి. 6 దినాలు అనగా మన దినాలు లాంటి దినాలు కాదు, అవి విశ్వపు దినాలు. ఈ భూదినాలతో పోల్చితే కొన్ని వందల కోట్ల సంవత్సరాలు కష్టపడిన దేవుడు తాను చేసిన తన పని అని అన్నాడండి. చేసింది మన కోసం, కానీ ఆయన పని అని అనుకున్నాడు. మన కోసం చేసిన, మనం ఎవరి కోసం? మనం దేవుని కోసం కాబట్టి, మనం దేవుని కోసం కావాలి కాబట్టి దేవునికి, కాబట్టి తన పని అని దేవుడు అన్నాడండి. అందుకనే ఈ పనిలో క్వాలిటీ ఉంటుందండి. మనం ఏదైనా ఒక పని చేయించాల్సి వచ్చినప్పుడు ఎవరి చేతైనా, కూలివాళ్ళని పెట్టుకున్నాం అనుకోండి, కూలివాడుగానే పని చేస్తాడు. కూలివాడిగానే పని చేస్తాడండి. అందుకనే మనం దగ్గరుండి జాగ్రత్తగా వాడి చేత పని చేయించుకుంటాం. అలా చెయ్యి, ఇలా చెయ్యి అని మనం చెబుతాం. అయితే దేవుడు ఈ ప్రకృతిని చేసేటప్పుడు మన కోసం చేస్తున్నానని ఆయన ఆలోచించలేదు. నా కోసం కాదు, వీళ్ళ కోసం అని ఆలోచించకుండా తన కోసం చేస్తున్నావు అని అనుకున్నాడు దేవుడు. అందుకని ఈ ప్రకృతిలో క్వాలిటీ ఉందండి. యాపిల్ పండు ఉందనుకోండి, అది ఎంత అందంగా ఉంటుంది మీరు చూడండి. దాని మీద పలచటి కవర్ ఉంటుందండి, దాన్ని కొరుక్కుని తినేయచ్చు. ఎందుకో తెలుసండి ఆ కవరు? ఏ వర్షం పడినా దాంట్లోనికి నీళ్లు వెళ్ళకుండా, అది వాటర్ ప్రూఫ్ అండి. దాని మీద మనం రెయిన్ కోట్ వేసుకుంటాం తడకుండా ఉండడానికి. కానీ యాపిల్ తడకుండా ఉండడానికి దేవుడు ఏం చేశాడు అనుకుంటున్నారు? దానికి ఒక కోట్ వేసాడండి, రెయిన్ కోట్, వాటర్ ప్రూఫ్, తడదు. అలాగే కమలా పండు, బత్తాయి పండు, నారింజ పండు ఇవన్నీ తీసుకున్నారు అనుకోండి, వాటి రూపం వేరండి, వాటి రంగు వేరు. పాడేసే తొక్క కూడా, మనం పండు తినడానికి ఆ తొక్కను ఏం చేస్తాం? ఒలిచి పాడేస్తాం. పాడేసే తొక్కను కూడా దేవుడు ఎంతో అందంగా చేశాడు. అంటే మన మీద ఆయనకి ఎంత ప్రేమో మీరు ఆలోచించండి. మీరు అనుకోవచ్చు, దేవుడు మనసు ఏంటండి, దేవుడికి మనసు ఉంటుందా? మనిషి మనసే మనం తెలుసుకోవడం కష్టం కదా, మరి దేవుని మనసు వీళ్ళు ఎలా చెప్పగలరు అని మీరు అనుకోవచ్చు. ఇలాంటి డౌటులు రావాలి మీకు, ఇలాంటి ప్రశ్నలు మీకు రావాలి. వస్తేనే మీకు సమాధానం వస్తుంది. ఆకలేసిన వాడికి అన్నం పెడితేనే దాని విలువ ఉంటుంది. ఆకలి లేకుండా మీరు అన్నం పెట్టినా, పంచభక్ష పరమాణాలు పెట్టినా దాని విలువ ఉండదు. అందుకని సభ పెట్టే ముందు మీకు ఆ సభకు తాలూకా అంశాన్ని ఎత్తి దాన్ని ఒక ప్రశ్నగా మీ ముందుంచాం. ఎందుకంటే దాని గురించి మీరు ఆలోచన చేయాలి. అలా ఆలోచన చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చెప్పే ఈ జ్ఞానాన్ని మీరు సులువుగా గ్రహించగలరు. అయితే దేవుని మనసు మనం ఎలా చూడగలం, ఎలా తెలుసుకోగలం అని మనం ఆలోచిస్తే, ప్రియమైన వాళ్ళారా, మనిషి మనసే మనం తెలుసుకోవడం కష్టం కదా, అలాంటిది దేవుని మనసు ఎలా తెలుసుకోగలం? యేసుప్రభువారు ఒక మాట మాట్లాడాడండి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాటలాడును గదా అన్నాడండి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాటలాడును గదా అన్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం
మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం. మాట జాగ్రత్తగా మీరు తీసి చూడండి. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయము నిండు దాన్ని బట్టి నోరు మాటలాడును గదా అన్నాడు. అంటే ఇది తిరుగులేని మాట అంటే ఆయన మాట్లాడాడు. ఇంకా నో క్వశ్చన్. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాటలాడును గదా అన్నాడు. అంటే మనిషి మాటలాడుతున్నాడు అంటే ఆ మాటలు ఎక్కడి నుండి వస్తున్నాయి అనుకుంటున్నారు? హృదయంలో నుండి వస్తున్నాయి, అంటే లోపల నుండి వస్తున్నాయి. మనం తినేది ఏదైనా ఆహార పదార్థాలు అవి లోపలికి వెళ్తాయి నోటిలో నుండి. కానీ వచ్చే మాటలు, మనం మాట్లాడే మాటలు హృదయంలో నిండిన దాన్ని బట్టి మాట్లాడే మాటలు అవి. మాట్లాడతాడు మనిషి. మన హృదయంలో ఏది ఉందో అదే నోటిలో నుండి బయటకు వస్తుంది. ఇది వాస్తవం. యేసుప్రభు అన్నాడనంటే అది వాస్తవం. అందుకనే ఒకవేళ మనిషి నిజాన్ని కప్పిపుచ్చాలని అబద్ధం ఆడినా అతను హృదయంలో ఉన్న వాస్తవాన్ని మనం బయటికి రప్పించవచ్చు. దాచాలని అనుకున్నా పోలీసు వాళ్ళు కానీ సిబిఐ వాళ్ళు కానీ ఏం చేస్తారో తెలుసండి? వాళ్ళు హంతకులను పట్టుకున్నప్పుడు, ఎవరినైనా ఇంట్రాగేషన్ చేయాలని అనుకున్నప్పుడు వాళ్ళు అనేక ప్రశ్నలు వాళ్ళని గుప్పిస్తారు. వాళ్ళ దగ్గర వేసి వాళ్ళని మాట్లాడిస్తారు ఎక్కువగా. ఆ మాటల్లో ఏదో ఒక మాట మాట్లాడతాడు, దొరుకుతాడని. ఒకవేళ వాళ్ళు వేసే ప్రశ్నలకు వాడు చెప్పే సమాధానాలు కొంత లేనప్పుడు హృదయంలో దాచుకుంటున్నా ఏదో ఒకసారి స్లిప్ అవ్వక తప్పదు. అనేక కోణాల్లో ప్రశ్న వేస్తారు. అప్పుడు నిజాన్ని రాబడతారు. ఇది వాస్తవం అండి. అందుకని యేసుప్రభు ఏమన్నారంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. మనిషి అయితే దాచాలని ప్రయత్నం చేయొచ్చు. కొంతమంది అయితే వాళ్ళ అభిప్రాయాన్ని నిర్భయంగా చెబుతుంటుంటారు, మాట్లాడుతుంటారు. ఒక వ్యక్తి ధనం కోసం ఎక్కువగా మాట్లాడొచ్చాడు, డబ్బు సంపాదించాలి, అలా వ్యాపారం చేయాలి, ఇలా వ్యాపారం చేయాలి అని చెప్తున్నాడంటే అతని మనసు దేని మీద ఉంది? డబ్బు మీద ఉంది. అతని మనసు అంతా డబ్బు సంపాదించాలని నిండిపోయింది అని మీరు ఆలోచించవచ్చు. ఒక వ్యక్తి ఎక్కువగా రాజకీయాల కొరకు మాట్లాడుతుంటాడు అంటే అతని మనసంతా ఏముంది? రాజకీయంతో నిండిపోయింది. అతను రాజకీయ వ్యక్తుల మధ్యన గడుపుతుంటుంటాడు. ఇలా హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. ఈ మాట దేవుని మాట. ఇది యేసుప్రభు వారు మాట్లాడిన మాట. అయితే ఇది మనిషి విషయంలో కొంచెం అటు ఇటు అయినా, మనిషి దాచాలని ప్రయత్నం చేస్తే ప్రశ్నలు వేసి తెలుసుకోగలిగిన మరొకటైనా, ఇకపోతే దేవుని విషయంలో మాత్రం ఇది ముమ్మాటికి నిజం. దేవుడు ఏది దాచి మాట్లాడు కదండి, దాచి మాట్లాడు. అంటే ఇప్పుడు దేవుని మాటల్లో ఏముండాలి? దేవుని హృదయం ఉండాలి, దేవుని మనసు ఉండాలి. మన చేతుల్లో ఉన్న ఈ బైబిల్ ఏంటని మనం ఆలోచిస్తే ఇవి దేవుని మాటలు. పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రవక్తలు దేవుని మూలంగా పలికిన దేవుని మాటలు. దేవుడు ఏవైతే మాటలు మనతో మాట్లాడాలని అనుకున్నాడో, మనకు చెప్పాలని అనుకున్నాడో ఆ మాటల్ని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి ప్రవక్తల చేత పలికించి వ్రాయించాడని మనం మర్చిపోకూడదు. అంటే ఈ మాటలు దేవుని మాటలు అయితే ఇవి ఎక్కడి నుండి వచ్చి ఉండాలి? దేవుని హృదయంలో నుండి వచ్చి ఉండాలి. అంటే ఇందులో ఏముండాలి? ఇందులో మనకి ఏం కనిపిస్తుంది? దేవుని మనసు కనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుని మనసు కనిపిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, మనిషి మనసు తెలుసుకోవాలనంటే కష్టపడాలి. మరి దేవుని మనసు తెలుసుకోవాలంటే చాలా కష్టపడాలి. మీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో గొప్పవన్నాడు, ఎంతో ఎత్తుగా ఉన్నాయన్నాడు. అంటే ఆయన ఆలోచనలు చాలా ఉన్నతమైనవి. అంటే ఆయన మనసు తెలుసుకోవాలంటే చాలా ఉన్నతంగా మనం ఆలోచించాలి, చాలా లోతుల్లోనికి ఆలోచించాలి మనం. అలా బైబిల్ని ఒకవేళ మనం ఆలోచిస్తే ఆయన మనసు మనకు బయటపడుతుంది. మాటల్లో మనసు బయటపడుతుందండి. ఇప్పుడంటే వ్రాయబడిన మాటలకు అంతగా మనం విలువ ఇవ్వట్లేదు. కానీ ఈ రోజుల్లో సెల్ వచ్చింది కాబట్టి అందరూ సెల్ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు.
ఒకరిని ఒకరు పలకరించుకుంటున్నారు. పూర్వకాలం అయితే ఒకప్పుడు లెటర్స్ రాసుకునేవారు. ప్రియుడు ప్రియురాలికి, తండ్రి కుమారునికి, కుమారుడు తండ్రికి దూరంగా ఉంటే వాళ్ళు లెటర్స్ రాసుకునేవారు. అలా లెటర్ వచ్చినప్పుడు ఆనందపడిపోయేవారు. లెటర్ వచ్చిందంటే ఎవరి దగ్గర నుంచి వచ్చింది అని ఆనందపడిపోయి చదువుకుని దాన్ని దాచుకునేవారు భద్రంగా. అదే ప్రియుడు ప్రియురాలు అయితే ఇక చెప్పవసరం లేదు, ఆ లెటర్లు దాచుకుంటారు వాళ్ళు, ఎందుకంటే అందులో వాళ్ళ మనసు ఉంటుంది. అలాగే దేవుడు తన మనసు మనం తెలుసుకోవాలని వ్రాయించిన ప్రేమ లేకే, దేవుడు ప్రేమించి వ్రాయించి ఆయన మనసు మన ముందు విప్పిన ప్రేమ లేకే బైబిల్ అండి. అందులో ఆయన మన గురించి ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో ఒక మాట రాయబడిందండి. అడిగినప్పుడు ఎవరైనా నీకు సహాయం చేస్తే అడిగిన వెంటనే అతను సహాయం చేస్తాడు కాబట్టి, అడిగింది లేదనకుండా ఇస్తాడు కాబట్టి అతని మనసు మంచిది అంటున్నావే. మరి అడగకుండా ఈ ప్రకృతిని దేవుడిచ్చాడు. ఆయన మనసు ఇంకెంత మంచిది, ఇంకెంత గొప్పది. అంటే ఆయన మనస్సులో మనకి ఎలాంటి స్థానం ఉందో మీరు ఆలోచించండి. ఎవరైనా అడిగితే ఇస్తే అతను నిన్ను చాలా ప్రేమిస్తున్నాడని అనుకుంటావు, నా మాట కొట్టకుండా ఇచ్చేస్తాడని అనుకుంటావు. కానీ మనం అడగకుండానే, మనం ఆలోచించకుండానే, మనం కావాలని అనుకోకుండానే నాకు ఇది కావాలి అని మనం ఎప్పుడైనా అనుకున్నామండి? ఈ ప్రకృతిలో ఇది ఉంటే బాగుండు అని మీరు ఎవరైనా ఏదైనా చెప్పగలరండి? ఇందులో ఏదైనా తక్కువ ఉందని? ఏమీ తక్కువ లేదు. అన్నీ మనం అడక్క మునిపే మనకు అవసరమైనవన్నీ ముందే చేశాడని అంటే ఆయన మనసులో మనకు ఎలాంటి స్థానం ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం, మీరు మీ తండ్రిని అడుగక మునుపే, మీరు మీ తండ్రిని అడగక మునుపే. దేవుడి కోసం చెబుతున్నాడండి. మీరు మీ తండ్రిని అడగక మునుపే, మీరు అడగవసరం లేదటండి. ఆయన్ని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. మనకు అక్కర వచ్చినప్పుడు మనకి ఏం కావాలో మనం ఆలోచిస్తాం. కానీ మనం మన తండ్రిని అడక్క మునిపే మనకు అక్కరగా ఉన్నవేవో, మన అక్కర ఏర్పడక మునిపే ఆయనకు తెలుసటండి. అంటే మన మీద ఎలాంటి ఆలోచన చేస్తున్నాడు తెలుసండి ఆయనకి. మన మీద తండ్రి అలాంటి ఆలోచనలు చేస్తున్నాడు కాబట్టి కోట్లలో పుట్టుకు వచ్చే ఆయన పిల్లలందరికీ ఈ ప్రకృతి సేవలు అందించాలని ఈ ప్రకృతిని చేశాడండి. భూమి నువ్వు మొలిపించు, మొక్కలు మొలిపించు, వృక్షాలు మొలిపించు, అందులో ఫలం ఉండాలి, ఆ వృక్షాలకి ఫలం ఉండాలి, ఆ ఫలాల్లో విత్తనం ఉండాలి అని ఆజ్ఞాపించాడు. ఎందుకు? భవిష్యత్తు తరాలకి ఆ ఫలాలు అందాలని. ఇలా మీరు ఆలోచిస్తే ఎప్పుడో ప్రారంభంలో ఆజ్ఞాపించాడు, ఇప్పటికీ అవన్నీ సేవ చేస్తున్నాడంటే ఎంత ముందు చూపుగా, ఇంతమందికి అవసరమని ఇంత విశాల విశ్వాన్ని, ఈ భూమిని, ఎన్నో జీవరాశులు, వృక్ష ప్రపంచం అండి. వృక్షాల్లో ఎన్నో రకాల జాతులు, ఆ వృక్షాలకు కాసే పువ్వులు ఎన్నో రకాలు, ఎన్నో పళ్ళు ఎన్నో రకాలు. ఏవి మనిషి లెక్క పెట్టలేడండి. ఫలానా జాతిలో నేను ఖచ్చితంగా లెక్క పెట్టానని చెప్పానండి. సముద్రంలో ఉన్న చేపలు ఎన్నో రకాలు, ఇవన్నీ దేవుడే చేశాడంటారా? ఖచ్చితంగా దేవుడే చేశాడండి. సముద్రం ఎలా ఉంటుందండి? ఉప్పుగా ఉంటుందండి. కానీ సముద్రంలో ఉన్న చేప ఎలా ఉంటుంది? చప్పగా ఉంటుందండి. ఉప్పు నీటిలో ఉన్న చేప చప్పగా ఉంటుంది. ఎందుకో తెలుసా? నువ్వు వండుకుని నీకు అవసరమైన ఉప్పు వేసుకోవడానికి. ఒకే నీటిలో ఉన్న చేపలన్నీ ఒకే రుచిలో ఉండవండి. దేని రుచి దానిది. అంటే ఎవరు చేశారు మీరు ఆలోచించండి. దేవుడండి. ప్రతిదాన్ని భద్రపరిచాడండి. ఉల్లిపాయను మీరు తీసుకోండి. ఉల్లిపాయకి ఏముంటుందో తెలుసండి? తొక్క ఉంటుందండి. ఉల్లిపాయకి తొక్క, కమలాపండుకి తొక్క, వేరుశెనగ గుండుకైతే బాక్స్ ఉంటుందండి. ఆ బాక్స్ ఏం చేస్తారంటే రైతు మరలా వేరుశెనగ మొక్క కావాలనుకోండి, వేరుశెనగ గుళ్ళు కావాలని అనుకుంటే ఏం చేస్తాడంటే వేరుశెనగ గుండుని ఏం చేస్తాడంటే పగలగొడతాడు. పగలగొట్టి అందులో ఉన్న గింజలను ఏం చేస్తాడంటే భూమిలో పాతేస్తాడు. మరలా చిన్న మొక్క వస్తుంది. మరలా వేర్లకి ఏమవుతుంది అనుకుంటున్నారు? వేరుశెనగకాయలు వస్తాయి. రైతు వేరుశెనగ గుళ్ళు నేలలో వేసేటప్పుడు ఏం చేస్తాడంటే బాక్స్ పడేస్తాడు.
కానీ మరలా బాక్స్ వచ్చేస్తుంది, బాక్స్లోకి గింజలు వచ్చేస్తాయి. అంటే బాక్స్ పాడేశాడు కదా, మళ్ళీ బాక్స్ ఎలా వచ్చింది, వేరుశనగ పెట్టె ఎలా వచ్చింది అని అంటే గింజల్లో బాక్స్ ఉందా, బాక్స్లో గింజలు ఉన్నాయా? మీరు ఆలోచించండి. బాక్స్లో గింజలు ఉన్నాయి, ఆ బాక్స్ పగలగొట్టి గింజలు భూమిలో పాతాడు, కానీ బాక్స్లో గింజలు ఎలా వచ్చాయి అంటే బాక్స్లోకి గింజలు పెడుతుంది ఎవరు అనుకుంటున్నారు? మన తండ్రి. అరటిపండు అండి, రూపాయి 2 రూపాయలకి కొనుక్కుంటాం మనం, కానీ దాని తొక్క కూడా విలువైందే. మనం పాడేసే తొక్కలను కూడా దేవుడు చాలా అందంగా ఆకర్షణీయంగా చేశాడు. అంటే మనం అంటే ఎంత ప్రేమ ఆయనకి మీరు ఆలోచించండి. ఆయన మనసు అంత ఉన్నతమైనదండి. ఎందుకండి మన కోసం ఇన్ని చేశాడు? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మన కోసం ఎందుకు మనం లెక్క పెట్టలేనని చేశాడు? ఎందుకు చెయ్యాలి? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఎప్పుడైనా దేవుడు నా కోసం ఇన్ని చేశాడే, నా కోసం సూర్యుని చేశాడే, నా కోసం చంద్రుని చేశాడే, నా కోసం ఈ వాతావరణాన్ని కలుగు చేశాడే, నా కోసం వర్షాలు కురిపిస్తున్నాడే, నా కోసం ఈ గాలిని వీచింప చేస్తున్నాడే అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీకోసం కాదని మీరు అనుకోకండి. ఒకవేళ నా కోసం కాదని అనుకుంటే, ఈ గాలి మీకోసం కాదని అనుకుంటే ఒక్కసారి ముక్కు మూసుకోండి. ఉండగలరా? కురిపించే ఆయన వర్షపు నీరు నీకోసం కాదని అనుకుంటే ఆ నీరు తాకకుండా నువ్వు ఉండగలవా? మనిషి అయితే వాటిని శుభ్రపరిచి భద్రపరిచి అమ్మడానికి లీటర్ బాటిల్ ధర 18 రూపాయలు తీసుకుంటున్నాడు. కానీ ఉప్పు నీరుని ఆవిరి ద్వారా మేఘాల్లో నీకు భద్రపరిచి వర్షంగా నీ కోసం కురిపిస్తున్నాడు అని అంటే ఇవన్నీ మన కోసం చేస్తుందండి దేవుడు. ఈ గాలి, ఈ నీరు ఎంతో విలువైనవి, వాటికి వెల కట్టలేం. కానీ మనిషి వీటినన్నిటినీ నా కోసం చేస్తుంది దేవుడు అని ఆలోచించడం లేదు. ఏదో చేస్తే దేవుడు అంటున్నారు, అది తప్పండి. ఏదో చేస్తున్నాడు, ఏదో చేయాలి దేవుడు అని అనుకుంటే మీరు తప్పు చేస్తున్నారు. దేవుడు కోసం ఏం చేయాలని మీరు ఆలోచించాలి. అంటే మీకోసం మీరు ఆలోచించక ముందే మీరు లెక్క పెట్టలేనన్ని, మనం లెక్క పెట్టలేనన్ని, మన క్షణం మన జీవానికి, మన ఊపిరికి అవసరమైన గాలి, నీరు, వేడి, వెలుతురు అన్నీ ఈ ప్రకృతిలో కలుగు చేసి మనల్ని ఆదరిస్తున్నాడు. అంటే ఇంతకంటే ఏం కావాలండి మనకు చేయడానికి? ఇంత చేసిన దేవుడికి, ఇంత చేశాడు నా కోసం దేవుడు, ఆయనకు నేను ఏం చేయాలి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించాలి. ఆలోచిద్దాం. ఏంటి ఆయన మనసులో? మనల్ని ఇంత ఈ విశ్వాన్ని ఇచ్చేటంతటిగా మనల్ని ప్రేమించాడనంటే ఆయన మనసు ఏం కోరుకుంటుంది మన నుంచి? ఒక వ్యక్తి ఏదైనా మనకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చాడనంటే మన నుంచి ఏదో ఒకటి ఆశిస్తాడండి. అతనికి ఏదైనా మనం హెల్ప్ చేయాలని మనం ఆలోచిస్తాం, లేకపోతే అతనికి ఏదైనా సహాయం చేయాలనుకుంటాం, లేకపోతే మనం ఏదైనా ఇచ్చి ప్రతిఫలంగా అతన్ని సంతృప్తి పరచాలని అనుకుంటాం. మరి దేవుడు ఇంత విశ్వాన్ని ఇచ్చాడనంటే ఆయన మన నుంచి ఏం కోరుకుంటున్నాడని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించాలి. ఆలోచిస్తేనండి ఇదంతా దేవుడు చేయడు వెనకాల ఆయన ఉద్దేశం ఏంటో తెలుసండి. ఆయనకు మనం కావాలి. ఆయనకు మనం కావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తులుడైన పౌలు 1వ అధ్యాయం 6వ వచనం, తరాలలో యుగాలలో మరుగు చేయబడిన మర్మాన్ని, జ్ఞానాన్ని రాశాడండి మహనీయుడు. ఆయన రాసిన ఈ మాట మీరు మీ కళ్ళతో ఒకసారి చూడండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు, తన ప్రియుని యందు అనగా యేసుక్రీస్తు యందు తాను ఉచితముగా మనకిచ్చిన ప్రతి దాన్ని ఎలా ఇచ్చాడు అనుకుంటున్నారు? ఫ్రీ, ఉచితం, వెల లేదు. ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు మనము ఏం చేయాలనుకున్నాడు తెలుసండి? కీర్తి కలుగు చేయవల్లని తన చిత్త ప్రకారమైన, చదవండి, కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా నిర్ణయించుకునేను. మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడటండి. మన కోసం ఈ విశ్వాన్ని చేశాడు ఉచితంగా. కానీ ఎందుకు చేశాడో ఈ మాటల్లో చెప్తున్నాడు. మనల్ని ముందుగా నిర్ణయించుకును. మనము అంటే మనతో ఆయన ఏదో పని ఉంది, మన నుంచి ఏదో ఆశిస్తున్నాడు.
మనల్ని ఏదో కోరుకుంటున్నాడు, మనం ఎలాగో జీవించాలని. అదే చెప్తున్నాడు. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. ఆయన ఏం చేశాడట? ప్రేమ చేత. ఎప్పటి నుంచి? జగత్తు పునాది వేయబడక మునిపే. ఆయనకు మన మీద ఉన్న ప్రేమ ఎప్పటిదో తెలుసండి? జగత్తు పునాది వేయబడక మునిపే. జగత్తు పునాది వేసి ఎన్నాళ్ళు అవుతుందని శాస్త్రం చెప్తుందో తెలుసండి? జగత్తు కలిగి సుమారు 1500 కోట్ల సంవత్సరాలని శాస్త్రం చెబుతుంది. అంటే 1500 కోట్ల సంవత్సరాల క్రితమే మన మీద ప్రేమ పెంచుకుని మనం కావాలని, మనం తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులై ఉండవాలని ఆయన అనుకున్నాడు. మనకు కావాల్సిన ఈ సృష్టిని, ఈ జగత్తుని ప్రారంభించాడు, పునాది వేశాడు. కానీ మనం ఎలా ఉండాలనుకున్నాడు? ఆయన ఎదుట ఈ భూమి మీద పుట్టించబోయే మనం ఆయన ఎదుట ఎలా ఉండాలనుకున్నాడు తెలుసండి? పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని అనుకున్నాడు. ఈ నిజాన్ని, ఆయన మనసులోని మాటని అపోస్తులుడైన పౌలు ద్వారా దేవుడు బయటపెట్టాడండి. కానీ ఎలా ఉన్నారండి మనుషులు? దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని ఆయన అనుకుంటే, కలల కంటే కానీ ఆయన కళలు ఎలా అయిపోయాయి తెలుసండి? కలలుగా మారిపోయండి. ఆయన ఆలోచనలు తలకిందులైపోయాయి. పరిశుద్ధులుగా ఉండాలని అనుకుంటే మనిషి ఎలా ఉన్నాడు? పనికి మాలిన వాడిగా అయిపోయాడు. నిర్దోషిగా ఉండాలని అనుకుంటే నీచుడిగా మారిపోయాడు. లోకంలో వాళ్ళు అలా మారిపోయారు, క్రైస్తవులు కూడా మారిపోయారండి. ఆ విషయాన్ని మనం ఒక్కసారి దృశ్యాల్లో మనం చూద్దాం. ఆ విషయాల్ని తెరలపై మీరు చూడండి. ఇది ఒక స్కూల్ యాన్యువల్ ఫంక్షన్లో, ఆగమ్మా, ఇది ఒక స్కూల్ యాన్యువల్ ఫంక్షన్లో జరిగిందని షూట్ చేసింది. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు, చూడండి. సరే, పిల్లలని అంటే మన స్కూల్కి ఎందుకు పంపుతాం? స్కూల్కి ఎందుకు పంపుతాం అంటే వాళ్ళు మంచి విద్యా బుద్ధులు నేర్చుకుంటారని. కానీ ఈనాడు స్కూళ్ళు ఎలా ఉన్నాయనుకుంటున్నారు? పిల్లల్ని పాడు చేస్తున్నారండి, చెరిపేస్తున్నారండి. వాళ్ళ చేత ఆడించకూడని ఆటలు, పాడించకూడని పాటలు పాడిస్తూ మరి సెలబ్రేషన్స్ అని చేస్తున్నారు. ఎక్కడుందండి న్యాయం? అసలు తల్లిదండ్రులకి బుర్ర ఉందంటారు? అసలు వాళ్ళు ఆలోచిస్తున్నారా? అసలు ఇలాంటి పాటలు అవసరం అంటారు? చూడండి, ఇప్పుడు ప్లే చేసి. ఆ అంటేనటండి ఏటట? అమలాపురం అటండి. ఈ అంటేనట ఇచ్చాపురం అటండి. ఈల కొట్టి జనాలు ఏం చేస్తారట? పిలుస్తారటండి. చిన్నపిల్లలకి ఏమని నేర్పిస్తారంటే చిన్నప్పుడు? ఆ అంటే అమ్మా. వయసు వచ్చేటప్పటికి ఇలాంటి పాటలు నేర్పిస్తారండి. ఆ అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం అని స్కూల్లోనండి. ఒక విషయం మీరు గమనించాలి. ఈ సినిమాలు, ఇలాంటి సినిమాలు, ఇవన్నీ సినిమాల్లో తీసిన, నర్తించిన, షూట్ చేసిన పాటలు ఇవన్నీ. ఇది సినిమా వాళ్ళు చేస్తున్న అతిపెద్ద తప్పు. ఈ మధ్య సినిమాల్లో తాగుడు, సిగరెట్టు లాంటి సన్నివేశాలు వస్తే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, అలాగే త్రాగడం కూడా మీకు హాని చేస్తుంది అని చూపిస్తున్నారు. ఎందుకు చూపిస్తున్నారు అని అంటే ఆ దృశ్యాన్ని చూసి వీడు పాడైపోతాడని అలా చూపిస్తున్నారు, అంతే కదా. అందుకనే ప్రభుత్వం ఒక చట్టం చేసింది. సినిమాల్లో అలాంటి సీన్లు వస్తాయి, మీరు కింద టీవీల్లో సీరియల్స్లో కానీ అలాంటి దృశ్యాలు వస్తే మీరు రాయాలి ఇలాగా, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. ఈ మధ్య ఇంటర్వ్యూలకు కూడా ఈ పొగ తాగడం వల్ల
ఈ ఊపిరితిత్తుల్లో ఎలాంటి డస్ట్ పట్టేస్తుంది, అది పిండేస్తే గ్లాస్ అవుతుంది సంవత్సరానికి అని చూపిస్తున్నాడు అడ్వర్టైజ్మెంట్. ఎందుకు చూపిస్తున్నాడు అని అంటే ఆ దృశ్యాలు చూసి పాడవకూడదని, అంతే కదండి. ఓకే, ఇప్పుడు మరి ఇలాంటి దృశ్యాలు షూట్ చేసి సినిమాలుగా ప్రజల మధ్యకు వదిలితే ఏమైపోతారండి ప్రజలు? ఇలా డ్యాన్స్ కట్టిందండి అమ్మాయి ఇలా డ్యాన్స్ కట్టింది. రేపు ఆ డ్యాన్స్ చూసిన, ఆ అమ్మాయి డ్యాన్స్ చూసిన ఏ అబ్బాయి అయినా ఆ అమ్మాయిని ఏవైనా చేయకుండా ఉంటాడా? చెప్పండి. ఏ అబ్బాయి అయినా అమ్మాయి మీద చేయకుండా, మాట అనకుండా ఉంటాడా? చెప్పండి. ఎందుకండి ఇలాంటి భయంకరమైన స్త్రీల మీద అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి తెలుసా? ఇదిగో ఇలాంటి సంఘటనలు సినిమాలో చూస్తాడండి. హీరోయిన్ని డ్యాన్స్ కడుతుంది, చూస్తాడండి. చూసి 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 వీడి మనసు చెడిపోద్దండి, వీడు మతిపోద్దండి. ఆ హీరోయిన్ ఎలాగో దొరకదు, పక్కన ఎక్కడైనా ఏదైనా హీరోయిన్ ఉందేమో చూసుకుంటాడండి. ఆ హీరోయిన్ ఏమైనా చేయాలని చూస్తాడండి. ఆ హీరోయిన్ ఏదోలా కదుపుతాడు. ఆ హీరోయిన్ ఒప్పుకోకపోతే పాడు చేయాలని అనుకుంటారు. ఈ మధ్య ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ కాకినాడ. ప్రిన్సిపల్ ఓ అబ్రహం MBTH. అడ్రస్ కాకినాడ సర్పవరం చేపల మార్కెట్ వద్ద శెట్టిబల్జిపేట. సెల్ 9948011871. ఉచితముగా బైబిల్ ని పాఠ్యాంశాలుగా బోధించబడును. సమయం ప్రతి ఆదివారం 5 గంటల నుండి 7:30 వరకు. బైబిల్ పై మీ ప్రశ్నలకు మా సమాధానము అను కార్యక్రమం ప్రతి గురువారం 6 గంటల నుండి 8 గంటల వరకు. రమణయ్యపేట.